మీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ థాట్ ప్రాసెస్ బాగుంటుంది కిరణ్. మొన్న ఎస్కేఎన్ కూడా చెప్తున్నారు హ్మ్. వన్ ఆఫ్ ద ప్రెస్ మీట్‌లో, నా సినిమా కొంచెం బడ్జెట్ ఇష్యూ అవుతుందంటే కిరణ్ అబ్బవరం లేదు, నా బడ్జెట్ నా రెమ్యునరేషన్ ఇప్పుడు ఏం అవసరం లేదు, తర్వాత చూసుకుందాం, హ్మ్. లేదంటే తగ్గించినా పర్లేదనే ఒక భరోసా ఇచ్చాడు. అందువల్ల నేను చాలా కంఫర్టబుల్‌గా చెన్నై లవ్ స్టోరీ అనేది పూర్తి చేయగలుగుతున్నానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ అంటే ఇచ్చారు. ఇప్పుడు నేను సార్ వాళ్ళకి కూడా ఏం చెప్పానంటే, సార్ హ్మ్. వాట్ ఎవర్ ఐ చార్జ్ ఐ విల్ టేక్ ఇట్. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ లాస్, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ లాస్ ఇన్ ద ప్రాజెక్ట్ ఐయామ్ రెడీ టు పే యూ బ్యాక్. ఓకే. ఎందుకంటే ఓకే. ఇప్పుడు నేను చేసిన అందరు ప్రొడ్యూసర్‌లకి నేను చేశానో లేదనో ఇప్పుడు ఐ డిడ్ కా బ్రో. నాకు నన్ను నమ్మి గోపాలకృష్ణ గారు అనే అతను ఒక బడ్జెట్ పెట్టాడు. నేను ఎక్సీడ్ చేశాను. జెన్యూన్‌గానే ఎక్సీడ్ అయ్యాను. హ్మ్. నేను ఒక బడ్జెట్‌లో చేయాలనుకున్నాను. సినిమా మీద ప్రేమ పెరిగిపోవడమో, లేకపోతే రీషూట్‌లు పెట్టి ఇంకా ఏదో చేయాలి, ఇంకా చేయాలనేది అయింది. గట్టిగా ప్రమోట్ చేసాం, అంతా చేసాం. వెరీ హ్యాపీ. నేను ఆయనకిచ్చిన మాట కన్నా నా తప్పది. నేను ఇంకా కొంచెం ఎక్కువ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాలు కానీ లేకపోతే ఏంటంటే వెన్ దెర్ ఈజ్ ఎ థింగ్ నేను చార్జ్ చేసేది ఇప్పుడు వాటెవర్ అనుకుంటాం కదా నేను నాకింత ఉంటుందని. రేపు ఎనీథింగ్ లాస్ కానీ వస్తే ఏంటి అంటే నేను ముందు స్ట్రైట్ అవే ప్రొడ్యూసర్స్కి చెప్తున్నాను సార్. ఇఫ్ ఒకవేళ ఇంత అయితే ఇంతవరకు నేను రెడీగా ఉన్నాను అన్నది ఓకే. చెప్తున్నాను. సూపర్. ఆ సెన్స్ ఆఫ్ ఓనర్‌షిప్ ఉంటే ఎకోసిస్టమ్ అనేది బాగుంటుంది. అదే.